ఇక రేపు ఆదివారం కదా, ఇవాళ ఆగమాగం అంగడి చేస్తుంది ఈ పిల్ల. ఇంతకు ఆఫీస్కి వచ్చిందా లేదంటే ఏమన్నా ఆడుతున్నదా? ఇవాళ లేట్ అయినా పర్వాలేదు, కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కొని రావాలి. రేపు అసలే సండే, గరం గరం బిర్యానీ విత్ చికెన్ లెగ్ పీస్ చేసుకోవాలి. అందుకే బిర్యానీకి లెగ్ పీసులకు కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కొని వస్తా. అమ్మో, పనంటే అంగడి చేసే మా రవలి కూరగాయలు కొనేటందుకు అంగడికి పోయిందా? ఇవాళేమో అవుతుంది గాని. ఆంటీ ఆ పచ్చిమిరపకాయలు ఎంత? 20 రూపాయలు పావు కిలో. తక్కువకి రాదా? కాదంటీ, అరకిలో తీసుకుంటా పచ్చిమిరపకాయలు, పావు కిలో రేట్ కీరి నాకు. తక్కువ రాదా? ఆ కొన్ని పచ్చిమిరపకాయలు ఒకసారి ఇటీని చూస్తే ఎట్లున్నాయో. ఏం బాలేవుగా ఆంటీ, వద్దు నాకేం వద్దు. అన్న ఆ ఎల్లిపాయలు కేజీ ఒక 100 రూపాయలకు, ఆ అల్లం ఒక 70 రూపాయల కేజీ ఇవ్వవా? రాదు, 400 రూపాయలు కేజీ. మీకు 100 రూపాయలకు పావు కేజీ వస్తాయి. అన్న కేజీ 100 రూపాయలకి అన్న, అదే నువ్వు 400కి 500కి ఇచ్చినావు అనుకో, నా ఆస్తులు అమ్ముకోవాలి నేను. మేము తెచ్చిందే 400. అది కాదన్న, రేపు అసలే సండే, కమ్మగా చికెన్ లెగ్ పీసు ఇవన్నీ వేసుకొని మంచిగా చేసుకుందాం అనుకుంటున్నా. కావాలంటే పైసలు పెట్టాలి కదా, నేను గిట్ట పైసలు పెట్టి తెచ్చినా కదా. నీ చెల్లెని అనుకోవా ప్లీజ్ అన్న. కూడా పోతే నేను గుండు కొట్టుకొని అన్న నేనేమన్నా అందరికి ఏమన్నా అన్న, నాకు ఒక్కదానికే కదన్నా. నీ అక్క చెల్లెలు చాలా మంది వస్తారు నా దగ్గరికి. ఓ పిల్ల రవలి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి ధరలు ఎట్లున్నాయో తెలుసునా? మండిపోతున్నాయి. నువ్వేమో 100 రూపాయల కిలియమని అనబడుతుంది. నువ్వు ఆగంజలి, నేను ఎట్లయినా బేరం ఆడి నేను అనుకున్న సామాన్లన్నీ తీసుకొని వస్తా. తాత ఈ ఎల్లిపాయలకు ఎంత కేజీ? 400. అమ్మ కేజీ 400 తాత. తాత 100 రూపాయలకి ఇవ్వవా? తాత ఇయ్యి తాత, నీ బిడ్డను అనుకో రాదు. నా బిడ్డను ఉన్నా బెటాను, కానీ ఏమన్నాయంటే మీరు మేకప్ కి హోటల్లో తింటే తర్వాత పైసలు పెడతారు, మాకు ఇచ్చేం తక్కువ అవుతాయి. నాకు నువ్వు తాత అంటున్నావు, తాతకు ఇస్తే తక్కువ అవుతాయి నీకు. ఏమైందమ్మా రవలి, అల్లం వెల్లుల్లి కొన్నావా? కొన్నా. ఎన్ని కిలోలో చూపియ్యి. ఇగో ఈ ఒక్క ఎల్లిగడ్డ కొన్నా. ఒక్క గడ్డనా? మరి నా దగ్గర ఉన్న పైసలకి ఇది ఒకటే వచ్చింది. అయ్యో, ఎట్లనైనా అల్లం 2 కిలోలు వెల్లుల్లి 2 కిలోలు వేస్తానంటివి కదా. ఏం తెచ్చుడు అంజలి, 500 పట్టుకొని వస్తే మంచిగా 5-6 రకాల కూరగాయలు వస్తాయి, మంచిగా తీసుకొచ్చుకుందాం కదా అనుకున్నా. తీరా ఇడికొచ్చి చూస్తే కేజీ ఎల్లిపాయలు 400-500 అంటున్నారు. అందుకే ఇక ఏం చేయాలో తెలియక అవి కొన్ని తీసుకొచ్చి ఇగో ఈ ఒక్క ఎల్లిపాయ తీసుకొని పోతున్నా. ఆ ఒకటేం చేసుకుంటావు? పాయలు తీసి ముక్కలు గుచ్చుకుంటావా? అల్లం వెల్లుల్లి అన్ని కూరలు వేయపోయినా నడుస్తుంది కదా, ఏదో నీసు కూరలు వేస్తే మాత్రం మంచిగా ఉంటది. ఏదో నా తృప్తి కోసం, అసలే అలవాటైన పానం కదా నీసుకి, వేయపోతే ఎట్లా అని చెప్పి ఇది ఒకటి మాత్రం కొంచెం తీసుకున్నా. మరి అట్లయితే తమరు అల్లం లేని చాయ్ అస్సలకే ముట్టారు కదా, ఇప్పుడు ఎట్లనో? ఏం చేస్తాం మరి, తప్పుద్దా? 400 పెట్టి ఎవరు కొంటారు చెప్పు. అందుకే ఈ ఒక్క వారం ఈ అల్లం వెల్లుల్లితోని మేనేజ్ చేస్తా. ఇక వచ్చే వారం చూస్తా, తగ్గుతేనేమో కొంటా, లేకపోతే ఇక దేవుడికే ఎరక. ఇంకా పెరిగితే మరి తిరుడు ఆపేస్తాం. పోనీ అల్లం బదులు మసాలా వేసుకుందామా అంటే కడుపులో మంట వస్తుంది. నేనంటే కేజీ కొందానికి ఇట్లా అవుతున్నా. అసలే ఇది పెళ్లిళ్ళ సీజన్, పాపం వాళ్ళు ఎట్లా కొంటుర్రో ఏమో, ఉన్న పైసలు అన్ని అల్లం వెల్లుల్లికే పెడతారు కావచ్చు వాళ్ళు. కానీ చూసిండ్రా అనుల్లా, ఈ ఏడాది పంట తక్కువ పండుతోని ఇట్లా ధరలు పెరుగుతున్నాయట. గిట్లయితే సామాన్య జనం ఏం కొంటారు?